ఇవాళ గమ్మతి ముచ్చట్లు మస్తుగున్నాయి ఉల్లా. మొదలు హెడ్లైన్ చూస్తే అవన్నీ చెప్పుకుందాం గాని జరా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు యాద్ మర్వకుండ్రి. జగదాంబిక అమ్మవారికి మెట్ల పూజలు, పసుపు కుంకుమలతోని పెట్టిండ్రు బొట్లు. విడుదలైన టెట్ ఫలితాలు, సగం మంది కూడా పాస్ కాలే సార్లు. మత్స్యకారులకు జగనన్న ఓదార్పు, శివరాజకీయాలని టీడీపీ ఎక్కిరింపు. అగ్గిపెట్టెల పట్టేంత చీర అమ్మవారికి, ఫిదా అయ్యిండ్రు నేతన్న టాలెంట్ కి. వానల కోసం దేవుళ్లకు అభిషేకాలు, అద్దిరిపోయిన ఈ అక్కల పాటలు. ఇంకొక్క రోజు ఆగిందంటే పట్నంలా డిల్లంబల్లే మోతలే మోతలు. ఏ ఆడగట్టుకు పోయినా ఎల్లమ్మ పాటల దరువులే దరువులు. 16 తారీఖు నుంచి బోనాల పండుగ చాలైతుంది. మళ్ళా వచ్చే నెల 13 తారీఖు దాకా, అంటే ఏం తక్కువ నెల రోజులు జాతరే ఉంటది. ఎప్పటి అప్పుడు మన వేదా టీవీలో సుతా చూపిస్తూనే ఉంటాం గానీ ఇక ఇయ్యాలైతే గీ ముచ్చట చూడుర్రి. పట్నం గోల్కొండ జగదాంబిక అమ్మవారి గుడికాడ మెట్ల పూజలు, బొట్ల పూజలు జోరుగైనయుల్లా. ఆగో అక్కలంతా ఎంత ముద్దుగా మెట్లు కడిగి బొట్లు పెడుతున్నారో. ఆషాఢ మాసంలా అమాస నాడు జగదాంబిక అమ్మవారి గుడి మెట్లకు పసుపు కుంకుమలతోని పుదిచ్చి పూలతోని సింగారిచ్చి ఇట్లా బొట్లు పెడుతుంటారు. అగో ఒక్క మెట్టు సుత ఇడవకుండా గింత సందు లేకుండా బొట్లు పెట్టుకుంటా పోతనే ఉన్నారు అక్కలు. ఏం తక్కువ 400 మెట్లుంటాయి. మరి ఈ కార్యం ఎందుకు చేస్తారంటే, కొందరేమో వాళ్ళ మొక్కులు అంటే నెరవేరినాయి కాబట్టి వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు. కొందరేమో ఇప్పుడు పెట్టి మొక్కుకుంటున్నారు. మేము ఇది అనుకుంటున్నాం, మా కోరికలు నెరవేరాలనేసి అనుకొని వాళ్ళు పెడుతున్నారు. 2 రకాలుగా ఉన్నారు అన్నమాట. వాస్తవం. ఈ అన్న ఓ కాలు లేకున్నా ఇన్ని కన్నా మెట్లు ఎక్కుతున్నాడు. గోషామహల్ నుంచి వచ్చిండట అమ్మవారిని దర్శించుకుంటానికి. ఇక కొందరు గుడికాడికి పోకుండా కిందనే గీ యాప చెట్టు కాడ అమ్మకు నైవేద్యాలు సమర్పిస్తుర్రు. దానికో లెక్కుంది. చాలా మంది వృద్ధులు కూడా చాలా మంది ఎక్కువ సంఖ్యలో వస్తారు. ఇంకా చిన్నపిల్లలను కూడా తీసుకొని వస్తారు. కాబట్టి అన్ని మెట్లు ఎక్కకుండా చేయకుండా బోనం కూడా ఇక్కడ సమర్పిస్తారు. ఇంకా కళ్ళు శాఖ కూడా ఇక్కడ మన మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చినా కానీ ఇక్కడనే మొక్కుకొని ఇక్కడనే సమర్పించడం జరుగుతుంది. అంతేకాదు ఈ యాప చెట్టులనే అమ్మవారు కొలువై ఉన్నదని ఈడనే మొక్కులు పెడుతూ ఉంటారట చాలా మంది. కానీ బోనాల పండగకు ముందుగాలనే చిన్నపాటి జాతరే నడిచింది పోన్రి. ఇంకో దిక్కు బోనాల ఏర్పాట్లు సుత రువ్వడిగా చేస్తున్నారు ఆఫీసర్లు. ఇక అసలు పండగ చాలైనాక మళ్ళో మల్క చెప్పుకుందాం తీయుండ్రి. డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్ రాయాలి. అట్లనే డిగ్రీ చేసేటోళ్ళు అయితే పీజీ చేయాలంటే యూనివర్సిటీ వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. అందులో పాస్ అయితేనే సీటు, లేదంటే ప్రైవేట్లో చదువుకోవాల్సిందే. అట్లనే లాయర్లు కావాలనుకుంటే లా సెట్, ఎంబీఏ చేయాలని అనుకుంటే ఐసెట్ రాస్తూ ఉంటారు. మరి టీచర్లు కావాలంటే ఏమున్నది, బీఈడీ చేస్తే అయిపోయారు అంటురులే. టెట్ దాటాల్సిందే. ఎంతమంది పోరలకు చదువులు చెప్తానికి అక్కడికి వస్తారో అని టెట్ పరీక్ష పెడితే సగం మంది కూడా పాస్ కాలే పోరి. టీచర్లు కావాలన్నా ఇన్ సర్వీస్ టీచర్లైనా పక్కా టెట్ పాస్ కావాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఆ రిజల్ట్ వచ్చింది సోమవారం. 1,10,000 మంది పరీక్ష రాస్తే 50,000 మందే పాస్ అయ్యారంటే చూడుర్రిగా. అంటే 100కి 43 మందే పాస్ అయ్యారు. వీళ్ళ కథ ఇట్లుంటే ఇక ఇన్ సర్వీస్ టీచర్ల కథ అయితే బొత్తిలకే అధ్వానం ఉన్నది. 23,623 మంది పరీక్ష రాస్తే 8,880 మంది మాత్రమే పాస్ అయ్యారట. అయితే సర్కారీ స్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్ల కోసానికి ఏడాదికి 4 టెట్ పరీక్షలు పెట్టాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కారు. 2 మామూలు టెట్లు, ఇంకో 2 స్పెషల్ టెట్లు. అవగా స్పెషల్ టెట్ ఇంకోటి సెప్టెంబర్ 7 తారీఖు నుంచి 11 తారీఖు దాకా పెడతారట. దానికి ఈ నెల 21 తారీఖున నోటిఫికేషన్ విడుదల చేస్తారట. సిలబస్ ఏం మారదట, అమ్ముని పేదున్నదో గదేనట. టెట్ పాస్ కావాల్సిన సర్కార్ టీచర్లు ఏం తక్కువ 20,000 మంది దాకా ఉంటారట. వాళ్ళందరి కోసానికే ఉపాధ్యాయ సంఘాలు కోరితే స్పెషల్ టెట్ పెడుతుంది విద్యాశాఖ. చూడాలి మరి అప్పుడెంత మంది పాస్ అవుతారో. ఎడ్లు లేకుంటే ట్రాక్టర్ తోని దున్ని ఏదో ఓ పంట పండియొచ్చు. పిండి బత్తాలు లేకుంటే సేంద్రియ ఎరువులతోని పంటలు సాగు చేయొచ్చు. కానీ నీళ్లు లేకుంటే పంటలు పండుతాయనుల్లా. అస్సలు కుదరది అని అంటురులే. నీళ్లకు బదులు ఏరేది సల్లిసుత పంటలు పండియొచ్చునటనుల్లా. చల్ అట్లెట్లయితది అని అంటుర్రా. దేనితోని పండియొచ్చో వీళ్ళు వివరంగా చెప్తున్నారు చూడుర్రిగా. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా
రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇన్నారుల్లా మొన్న సీఎం సార్ నీళ్లు లేకుంటే బీఆర్ఎస్ లీడర్ల రక్తంతో పంటలు పండివిరని ఆవాజ్ ఇచ్చిండు కదా, దాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు సూర్యాపేట చివ్వెంల మండలం సేవాలాల్ తండా రైతులు పండిన పంటను రేవంత్ రెడ్డి సార్కే పంపుతాం అంటుర్రు. నీళ్ళు అడిగితే వాళ్ళ రక్తం వీళ్ళ రక్తం అంటావు అని వాళ్ళే తలా ఇంత రౌతం తీసి ఇట్లా ఒక గిలాసులో పోసుకొని పొలంలోకి వచ్చి చల్లుకుంటే వీడియో తీసి బయటికి ఈడుస్తే పొట్టు పొట్టు తిరుగుతుంది. ब्लड टेस्ट वीडियो वीडियो పడని పార్టీ నెడ్డిస్తానికి సీఎం సార్ ఏదో అంటే మీరు నియంగానే రక్తం చల్లుతేట్లనే అన్నలు. నీళ్లు రాకుంటే సర్కారుతో కొట్లాడి తెచ్చుకోవాలి గాని గీదైతే పద్ధతి కాదే. అప్పట్ల అఖండ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సారు లేడన్న ఆర్తయిని చాలా మంది కాలం చేస్తే కాంగ్రెస్ పెద్దలు వద్దన్నా వినకుండా ఓదార్పు యాత్ర చేసిండు జగనన్న. అటెన్క 2 ఏళ్ల పాటు ప్రజా సంకల్ప యాత్ర పేరుతోని ఇడుపులపాయ నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లకు మీదనే పాదయాత్ర చేస్తే పబ్లిక్ హిమ్మతితోటి పవర్లకు వచ్చిండు. ఇప్పుడు గా ముచ్చట్లని ఎందుకు అని అంటారా? ఇప్పుడు మళ్ళీ ఓదార్పు యాత్ర పెట్టుకున్నాడు, కానీ అంతటా కాదుల్లో. విశాఖ తీరంలో అభిమానం అలుగుబారుతుంటే అభివాదం చేసుకుంటూ ముంగడికి గదులుతున్నాడు వైఎస్ జగనన్న. 2 వారాల కింద చేపల శికారికి పోయి 6 కాలం చేస్తే ఒక్కరు బతికి బయటపడ్డారు కదా, అవగాళ్ళు ఇంటోళ్ళను ఓదారుస్తానికి విశాఖపట్నం వచ్చిండు జగనన్న. బాధితులు ఇండ్లకు పోయేతో వల్ల అభిమానులంతా ఇట్లా మీదికి ఎగబడుతుండే వరకు వాళ్ళని కృషి చేస్తానికి ఇట్లా చెయ్యి ఊపుకుంటూ దండం పెట్టుకుంటూ ముంగడికి సాగిండు. ఆ గీ అమ్మ అయితే చిన్న ఎగురుడు కాదు పో, గీ అమ్మలు సుత జగనన్నం చూడంగానే ఉరుకుతురు గుంపులకే. ఇక అందరినీ దాటేసుకుంటూ బాధిత మత్స్యకారులు ఇండ్లకు చేరిండు. ఇంటోళ్ళను పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఇట్లా ఓదార్చి ఇంటికో 7 లక్షల సాయం చేస్తా అని సాటింపేసి కూటమి సర్కారుని ఇయ్యరమయ్యర్ అరుచుకున్నాడు. బోటు ప్రమాదం జరిగినాక ఎమ్మటే ఆఫీసర్లను ఉరికిస్తే గింత పని కాకపోవు లాపర్వ చేసిర్రు. కాలం చేసిన మత్స్యకారుల దానికి మంత్రులు రావద్దా? గిదేం తారీఖా? వాళ్ళకి ఏదో చేయలేదనుకుంటా సాయం ప్రకటించుడు కాదు, ఒక్కో కుటుంబానికి ₹1 ఇవ్వాలని డిమాండ్ చేసిండు. ఈ ముచ్చటి ఇట్లుంటే అటు లోకల్ ఎంపీ భరత్ సార్ లైన్లకు వచ్చి వైసీపీఎల్ వాళ్ళు ఎంత చక్కదనం ఉన్నదో చెప్పుకుంటూ ఇట్లా వీడియో పబ్లిక్ లకు ఇడిచిండు. 5 ఏళ్లు వాళ్ళ పాలనలో 63 మంది మత్స్యకారులు తప్పిపోయి వాళ్ళకి మేము 5 లక్షలను అనౌన్స్ చేసి ఆ 5 లక్షలు కూడా 5 ఏళ్లు ఇవ్వకుండా ఉంటే 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63 కుటుంబాలకి డెత్ సర్టిఫికేట్స్ వెంటనే ఇప్పించి 5 లక్షల చొప్పున 3,15,00,000 ఈ మత్స్యకారు కుటుంబాలందరికీ ఈ ప్రభుత్వం అందజేసింది. చాలా మంది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం వెంటనే 5 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి అధ్యక్ష. కానీ నేను వచ్చేసరికి 63 మంది చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇంచుమించు 45 బోట్లు కాలిపోతే వాళ్ళని పరామర్శించడానికి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాలేదు. డబ్బులు కూడా మేము ప్రెషర్ పెట్టి మేము అనౌన్స్ చేసి ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం స్పందించింది. ఆగనాట మీరు ఏళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు 63 మంది కాలం చేస్తే ఎవ్వరికి ఏకన అయ్యలే గాని ఇప్పుడు వచ్చి బగ్గనే దొంగేడుపులు ఏడుస్తుర్రు, శివరాజకీయాలు చేస్తుర్రు అని ఎడ్డిచ్చిండు. ఈ గిదుల్లా జగనన్న ఓదార్పు సైకిల్ పార్టీ ఎక్కిరింపు. మా బరాబరి ఏదో ముచ్చట పట్టుకొచ్చిండు, ఇందాం పాన్రి. సాయంత్రం న్యూస్ మే ఆప్కా స్వాగత్ హై దోస్తో. ఎంత బ్యూటిఫుల్ న్యూస్ అంటే ఇది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లా ఒక బస్ డ్రైవర్ పనిచేస్తున్నాడు. సో మనోడికి అవసరం వచ్చి ఉజ్జయిన్కి పోవాలనుకున్నాడు. ఆయన ఉన్న ప్లేస్ కి డిపోకి పోయి టికెట్ బుక్ చేయాలంటే లేదా టికెట్ అన్నారట. మళ్ళీ పెడితే లేదని చెప్పి గంటేసిరంట. మనోడు టికెట్ తీసుకోలే, అయినా కూడా బస్ జర్నీ చేసిండు. ఎట్లా అనుకుంటారు మీరు? అరే నేనే డ్రైవర్ రా భయ్ అని చెప్పి బస్ వేసుకుని పోయిండు. సమాజం దాన్ని దొంగతనం అన్నారు. పోలీసులు కూడా పట్టుకొచ్చి ఈయన నేరస్తుడు అన్నారు. కానీ నేనేమంటా ఆయనకు చాలా స్కిల్ ఉన్నదంట. మత్తలో కూర్చుమి బాయ్ ఆ టైంలో అట్లా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసినావా? సమయ స్ఫూర్తి కాదయ్యా, మేం ఎప్పుడన్నా నిన్నేమన్నా అన్నమా, తిట్టినమా, కొట్టినమా? మా తప్పు ఉంటే నలుగుట్లకు పిలిపించి తప్పనిపియ్యి, అంతేగాని నేను మీ ముఖమే చూడా అని పోతే ఎట్లా అన్నట్టు? నువ్వు లేంది ఎల్లదని ఎరుకున్నదేనాయే, గిట్లా మా మీద అలుగుతా ఎట్లా
అరే ఏదైనా ఉంటే చెప్పాలే గాని రానని కూకుంటే అవుతుందా? నీకేం కావాలనో చెప్పు, ఏదంటే అది ఇస్తానికి తయారున్నాం. నీ మనసులో ఏమున్నదో గాని జర వచ్చైతే పో. మా అయ్య కాదు ఇగో గిట్లనే ఉంటుండొచ్చు ఆనదేవునితోని పబ్లిక్ ముచ్చట్లు. బిందెన్క బిందెనెత్తి నూటొక్క బిందెనెత్తి నీ జాడకొస్తున్నామయ్యో ఓ వానదేవుడయ్యా అని పాడుతున్నట్టే ముంగట బిందెలతో నక్కలు వెనకమర్ల ఎడ్ల బండ్ల మీద అన్నలు. ఊరవతల నదికి పోయి బిందెల నిండా నీళ్లు ముంచుకొని ఎర్ర టెండలు ఎత్తుకొని గుడికి చేరుకొని జలాభిషేకాలు చేస్తుర్రు అంతా. అగో డప్పు సప్పులతో కప్పతల్లించు ఊరేగించి జలాభిషేకాలు చేస్తుర్రు. జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు, చంద్రశేఖర్ నగర్, చెన్నిపాడు ఊర్లలో దేవుళ్ళని గీ తీర్లగోల్చుకుంటుర్రు వానల కోసం. ఊర్లో అక్కలంతో తానే చేరి డప్పు సప్పులతో నదికి బయలుదేరారు. ప్రతొక్క ఊర్లో 101 బిందెలతో శివయ్యకి ఇట్లా జలాభిషేకం చేసి అక్కలు గీ తీర్ల పాటలు పాడుకుంటూ వానదేవుణ్ణి రమ్మని పిలుస్తున్నారు. చూడు వర్ణన్న అక్కలంతా పాటలతో ఎంత ముద్దుగా పిలుస్తుర్రో. ఒక్క పారచ్చిపో సామి, నీకు పుణ్యం ఉంటది గాని. సామి నాకు పలానా కోరికున్నది, అది తీరుస్తే నీకు తలనీలాలు ఇస్తా, 1116 చదివిస్తా, నీ కొండకు నడుచుకుంటూ వస్తా, నీకు ఎండి మీసం చేయిస్తా, బంగారు కిరీటం సమర్పిస్తా, అన్నదానం చేస్తా, పట్టుబట్టలు పెడతా అని ఇట్లా ఎవరి తాకత్ను బట్టి వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు. గవి తీరినాక పొయ్యి మొక్కులు అప్పచెప్పి వస్తూ ఉంటారు. అట్లనే ఓ భక్తుడు సుత అమ్మవారికి ఓ పట్టు చీర సమర్పించిండుల్లా. కానీ అన్ని చీరలు లెక్క కాదు, దానికో లెక్కుంది. పట్టు చీర గురించి చెప్పి అగ్గిపెట్ట చూపిస్తారేంది అని అంటారేమో, అందులోనే ఉన్నది మతలబు. అవు సిరిసిల్ల నేతన్న నల్ల విజయ్ కుమార్ అన్న అగ్గిపెట్టెల పట్టే పట్టు చీర నేసి శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి సమర్పించిండు. ఆఫీసర్లకిస్తే చూడుర్రి చిన్న మురిపెం కాదు చీరను చూసి. ఇంటోళ్ళందరు కలిసి 6 దినాలనే నేసిన 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల ఎడల్పున్న చీర బరువు ఉత్త 200 గ్రాములే ఉన్నదంటే చూడుర్రిగా ఇకత్ నమూనాల ఏమన్నా ఉన్నదా పట్టు చీర? గింత చక్కటి కానుక ఇచ్చిన భక్తునికి అలా ఇంటోలకు దేవస్థానం బోర్డు తరఫున స్పెషల్ దర్శనం ఇప్పించి అమ్మవారి వేద ఆశీర్వచనము, తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందించిండు గుడి పెద్ద ఆఫీసరు. అమ్మవారి దీవనార్తలతోనే చీరనేషుడు అయ్యింది అని అనుకొచ్చిండు నల్ల విజయ్ కుమార్ అన్న. తీరు చీరలు నేసుట్ల సిరిసిల్ల నేతన్నల తరికే అలాగుంటదని మల్లో పారి ఎరక చెప్పిండు అన్న. ఈ స్కూల్ కు ఎందుకు ఆలస్యమైందమ్మా? బస్సు లేట్ వచ్చింది సారు. నీకెందుకు ఆలస్యమైందిరా? తొవ్వ పొంటి వస్తుంటే సైకిల్ పంచర్ అయింది సారు. నీకేమాయరా? నడుచుకుంటూ వచ్చే వరకు ఆలస్యమైంది సార్. ఇగో గిట్లా తీరు సాకులు చెప్తుంటారు పోరలు. అదే ప్రైవేట్ స్కూల్ అయితే బస్సు ఆళ్లే పంపుతారు కాబట్టి టైం కాక మున్పే బడిలో ఉంటారు పోరలు. ఆడాడ సర్కార్ బడులకు సుతా బస్సులు పెడుతుండ్రు కదా, అట్లనే గిడ గీకమత్ చేసిండ్రు. రైట్,
అందరు ఎక్కి కూకోగానే ఇక ఆటో ముంగడికి కదిలింది. మంచిగా చూడు పోరలను వేసుకొని కూకున్నది ఎవరంటే సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య మేడం. ఆటో నడుపుతున్నది మేడం వాళ్ళు ఇంటాయనే. ఇంతకీ ఆటో ఎందుకంటే ఖమ్మం జిల్లా బుగ్గపాడు ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలను దినం బడికి తీసుకొచ్చి తీసుకపోనీకే. ఓ కంపెనీలు సాయం చేస్తే ఎమ్మెల్యే వచ్చి చాలు చేసి ఇట్లా ఓ రౌండ్ తిరిగి పిల్లలను ఖుషి చేసింది అన్నట్టు. ఇక మేడం క్లాసులకు రాగానే హాయి చెప్పుకుంటా బుడ్డోళ్ళది చిన్న మురిపం కాదు. ఈ చిన్నోడేమో కావాలని అడుగుతున్నాడు మేడాన్ని. అగానట ట్రాక్టర్ బొమ్మ కావాలన్నట. పొరల తిప్పలు తీరుస్తానికి ఆటో ఇక మధ్యసుడు మంచిగానే ఉన్నది కానీ ఆయనతో సార్ ముంగడ గూకుండా పెట్టుకున్నాడు కదా అని దినం పొరలను ఇట్లనే మెలుకొచ్చారు. సార్ అంటే ఏదో సంబరానికి గూకుండా పెట్టుకున్నాడు కానీ జర ఎంతమందిని గూకుండా పెట్టాలనో అంతమందినే ఎక్కించుకోరు మరి. రాజయ్య మామ, మా ఓనికి ఏడనన్నా పిల్లుంటే చూడరాదే, 30 ఏండ్లు దాటుతున్నా ఏడ పిల్ల దొరుకుతలేదు. అరే గా నడుమ ఎవలో పిల్ల ఉండేరా, మన దగ్గర చుట్టాలే గా పరకాల పిల్ల ఉండే, మరి లగ్గం చేస్తామన్నారు. ఖాయమైందో లేదో ఓ పార అరుసుకుంటా తియ్యి. అబ్బా జర చూసి పుణ్యం కట్టుకోయే మా అయ్య గాని. ఇగో గిట్లుంటది ఊర్ల పంట. చుట్టాలు తెలిసిన వాళ్ళతోని సంబంధాలు కుదిరించుకొని మాట ముచ్చట మాట్లాడుకొని లగ్గం చేసేది అప్పట్లా. ఇప్పుడంతా మ్యారేజ్ బ్యూరోలు, బ్రోకర్ల దందా నడుస్తుంది. ఇవన్నీ కాకుండా ఒక అన్న ఒక కొత్త తొవ్వల పోయిండుల్లో వాళ్ళ గురించి చెప్పి ఫ్లెక్సీ చూపిస్తున్నారేంది అని పరేషాన్ కాకుండ్రి. ఆ ఫ్లెక్సీలా ఏం రాసిందంటే, పెండ్లి చేసుకుంటానికి పిల్ల కావాలి, నా పేరు రాఘవ్ విశ్వాసరావు షిండే, వయసు 30 ఏండ్లు, నాకు ఉండటానికి ఇల్లు, తిరుగుతానికి కారు, భూమి జాగాలు ఏమీ లేవు, కానీ నెలకు 25,000 దాకా సంపాదిస్తా, మీకు తెలిసిన పిల్ల ఎవరనుంటే చెప్పి పుణ్యం కట్టుకోండి అని పెద్ద ఫ్లెక్సీ కొట్టించి మహారాష్ట్ర పూణే మెయిన్ చౌరస్తాల కట్టిండు ఒక అన్న. హీగేముంది, వచ్చిపోయేటోళ్ళంతా ఆగి పిల్ల కోసం మనోని తండ్లాట చూసి చిన్న నవ్వుడు కాదు. ఇక చాలా మంది వీడియోల గురించి పెండ్లి సాటింపు చూడుర్రి మనోడు ఎట్లా చేసిండో అని సోషల్ మీడియాలకు ఎక్కిస్తే ఒక్కొక్కరు ఒక్కో తీర్ల కామెంట్లు రాసుకొస్తున్నారు. అంతా మంచిగానే ఉన్నది గాని నీ ఫోన్ నెంబర్ ఏది భయ్యా అని ఒకలు, ఈ హోర్డింగ్కే నీ సగం జీతం అయిపోయినట్టుంది, ఇక పిల్లనేం పెట్టి చేస్తావు అని ఇంకొకరు రాసిండ్రు. ఏది ఎట్లున్నా పెండ్లి గానోళ్ళ బాధ ఎట్లుంటదో ఫ్లెక్సీ వెట్టి మరి దునియాకు ఏర్క చేసిన రాఘవన్న నువ్వు సూపర్ అన్నా. ఊరన్నప్పుడు ఓ గుడి, సర్కార్ బడి, నీళ్ల ట్యాంకు, గ్రామ పంచాయతీ, ఓ దవాఖానా, ఓ బస్ స్టాండ్ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉండాలంటే ఆ ఊరికి తొవ్వ చక్కగా ఉండాలి. అంతో ఇంతో మట్టి రోడ్డు ఉన్నా సుత ఏదో ఒక తిప్పల పడుకుంటా అక్కెర్లు ఎల్ల తీసుకోవచ్చు. కానీ రోడ్డే లేకుంటే, అగో తొవ్వ లేకుంటే బయట ఊర్లకు ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు అని అంటారేమో. అందరేమో గాని గీళ్ళ తిప్పలు చూడు పాపం. ఓ కొడుకో, రువ్వడిగా ఉరుకుతున్న నది నుంచి నడుము లోతు నీళ్లలా నెత్తుల మీద బ్యాగులు, చేతుల బూట్లు, ఛత్రీలతోని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అడుగుల అడుగేసుకుంటా పానాలు అరిచేతులు పెట్టుకొని నది దాటుతున్నారు పోరలు. ఆగో చెల్లెమ్మలు సుత ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటే గీ అన్న పైలంగా దాటిస్తున్నాడు. ఇటు ఈళ్ళు సుత అంతే, బడికి పోవాలనంటే తప్పది మరి. ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనితాల్ జిల్లా చుక్కుం అనే ఊరోళ్ళు వీళ్ళంతా. ఏం కట్టిసంది ఊరికి తోవ్వలేదు, ఎవరు ఎటు పోవాలనన్నా కోసి నది దాటాల్సిందేనట. ఇక ఆనాకాలం వస్తే నది రువ్వడికి ఏ ఇల్లు ఎప్పుడు కూలేది తెలియదట. గందుకే మాకు ఏరేతానా ఇంత నీడే సౌలత్ జయుర్రి అని కోరుతుంటే చూస్తాం చేస్తాం అనుడు తప్ప ఇప్పటిదాకా ఎవ్వరు పట్టించుకున్నదే లేదట. దినం బడికి పోవాలనంటే నది దాటుతానికి చాలా తిప్పలైతున్నది, బ్రిడ్జి ఉపాయం చేసి పుణ్యం కట్టుకోండ్రి అని కోరుతున్నారు పోరలు. हमें यहाँ बहुत दिक्कत होती है, आप देख ही सकते हैं कितना ज्यादा पानी है। अभी तो फिलहाल आपको कम पानी दिख रहा है, बट जब आता है तो फिर यहाँ पूरा कुछ नहीं दिखता। उस समय बहुत ज्यादा पानी रहता है, हम स्कूल नहीं जा पाते, पढ़ाई में बहुत दिक्कत आती है, फिर टीचर लोग भी डांटते हैं करके आप स्कूल क्यों नहीं आए। అయ్యో అనుడు కాదు, మన తన సుత ఇట్లా ఆనలు వస్తే నదులు చెర్లు దాటిపోయే ఊర్లు బొచ్చడున్నాయి. ఆనలు దంచక మునిపే ఏదో ఒక ఇకమతి చెయ్యూరి సార్లు. డాక్టర్లు వైద్యం చేయాలి, లాయర్లు కేసులు వాదించాలి, ఇంజనీర్లు బంగ్లాలు కట్టాలి, డ్రైవర్లు బండ్లు నడపాలి, వంట మాస్టర్లు వంట చేయాలి, రైతులు వ్యవసాయం చేయాలి, యాక్టర్లు యాక్టింగ్ చేయాలి, డైరెక్టర్లు డైరెక్షన్ చేయాలి. అట్లనే లెక్చరర్లు టీచర్లు పాఠాలు చెప్పాలి, విద్యార్థులు చదువుకోవాలి. అంతే కదా. కానీ గిటు చూడు ఏం నడుస్తుందో.
క్లాస్ రూముల్లో కూకొని ఒయ్యిలు పట్టుకొని చదువుకోవాల్సిన చేతులు ఉసుకెమోస్తున్నాయి. అగో ఆ తమ్ముడు మోసుకొస్తే ఈ తమ్ముడు ముద్దుగా నేర్పుతున్నాడు. మాల్ తయారు చేస్తానికే. ఆంధ్ర పోలవరం జిల్లా గౌరీదేవిపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్ గారి పనితనం గిట్లున్నది. బడిలో డెవలప్మెంట్ పనులు చేస్తున్నట్టుర్రు. ఆయనతో కూలోళ్ళు రాలేదో లేదంటే పోరలు ఉండగా వాళ్ళెందుకు దండుగా అనుకున్నారో గాని గీతీర్ల పనులు చేపిస్తుంటే ఆయనతో వాళ్ళు గోడ పక్కకుండి ఈడియో గుంజే వరకు గిరికలు కొట్టుకుంటూ పోయి పోరలు అమ్మ నాయనల కంట్లో పడ్డది. చదువు చెప్పమని పంపినవా, సాకిరి చేయమని పంపినవా, పోరలతో అట్లెట్ల పని చేపిస్తారని నపరోదిక్కు జోపిడిచి పెడుతున్నారు. చూడాలి మరి ఇంత చక్కటి కార్యం వెలుగబెట్టినాక వార్డెన్ గారిని పెద్ద సార్ను పెద్ద ఆఫీసర్లు మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారో లేదంటే యాక్షనే తీసుకుంటారో. ఇక ఇయ్యాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోర్రి.